హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి ఏం సాధించారు అనేవాళ్ళు కొంతమంది ఉంటారుగా. అలాంటి వాళ్ళకి నాకు తెలిసి రీసెంట్గా చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 77 సంవత్సరాల్లో చేయలేనటువంటి ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే, ఏ ప్రభుత్వం చేయలేనటువంటిది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ముఖ్యంగా ఎంతోమంది వాళ్ళ సమస్యలు, పార్టీ ఏదైనా కానీ, ఆ పార్టీలు టీడీపీ అయినా వైసీపీ అయినా ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే చాలు మన పని పూర్తవుతుంది, మనకేదో విధంగా సహాయం అందుతుంది అనుకునేటువంటి ఒక ధైర్యంలోకి వచ్చారు. ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు ఎవ్వరూ కూడా వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ మంత్రి ఎవరు, వాళ్ళ ఎంపీ ఎవరు అనేది ఆలోచించడం మానేసి పవన్ కళ్యాణ్ గారి వరకు మన సమస్య చేరితే చాలు, మన సమస్య క్లియర్ అయిపోయినట్టే, మన సమస్యకి అక్కడొక పరిష్కారం దొరికినట్టే అని ఆ ఊరి సమస్యలే కాదు వాళ్ళ ఇంటి సమస్యల్ని కూడా. మొన్న ఒక పిల్ల పిఠాపురానికి సంబంధించి ఒక బాబు పాప, సార్ మాకు మా తండ్రి లేరు, రీసెంట్గా తల్లి కూడా పోయింది, మాకు ఇల్లు కూడా లేదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన్ని ట్యాగ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. జస్ట్ 2 గంటల్లోనే ఆ సమస్యకి పరిష్కారం చూపుతూ వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళకి ఏ ఆసరా కావాలో, వాళ్ళకి ఏం కావాలో అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు. కలెక్టర్ గారిని అక్కడికి పంపించి వాళ్ళకి మిగతా ఎలాగైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి శాలరీ దాదాపు 40 మందికి పైగా ప్రతి నెల ఆయన శాలరీని అనాథ పిల్లలకి ఇస్తున్నారు, అలాగే వాళ్ళ జాబితాలో వీళ్ళని కూడా జాయిన్ చేసి వాళ్ళకు కూడా నెల 5,000 రూపాయలు, అంటే ఇద్దరికి 15,000 రూపాయలు ఈ నెల నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి ఇల్లు లేదంటున్నారు, ఆ ఇల్లు కట్టించే బాధ్యత కూడా ఆయనే తీసుకుని అక్కడతో కూడా వదిలేయకుండా వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు కూడా ఆ చదివించడానికి ఆయనే ఆ కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు జాయిన్ చేసి మాట్లాడమని చెప్పి ఒక కలెక్టర్ని పంపించి వాళ్ళ బాధ్యతను కూడా తీసుకున్నారు. మొన్న ఒక స్కూల్ పిల్లలు, సార్ మాకు ఒక నెల్లూరు జిల్లాలో అనుకుంటా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సార్ మాకు ఒక మా రోడ్డు వెళ్ళడానికి, స్కూల్కి వెళ్ళడానికి రోడ్డు లేదు, బురదలో నడుస్తున్నాం సార్, రోడ్డు వేయించండి అంటే వితిన్ గంటల్లోనే ఆ పని పూర్తి చేశారు. ఎవరో ఒక గిరిజనులు మొన్న ఒక చిన్న సమస్య చెప్తే ఆ సమస్యకి ఒక అంధ మహిళా క్రికెటర్ కెప్టెన్, ఆమె దేశానికి ఎంతో గొప్ప సేవ చేసింది, మనకి ఒక గొప్ప అవకాశాన్ని కూడా తీసుకొచ్చింది. ఆమె మా ఊరికి ఇలా రోడ్డు లేదంటే ఆమెకి ఆ ఊరికి కూడా రోడ్డు వేయించినారు. ఇంకొక కానిస్టేబుల్ అభ్యర్థి వాళ్ళ ఊరికి, నేను ఇలా వచ్చి చదువుకున్నాను సార్, చదువుకుని ఇలా వచ్చి మా ఊరికి కనీసం నడిచి వెళ్ళటానికి కూడా దారి ఉండదు, కొండపైన ఎక్కడో ఉంటుంది, ఓ 10 గ్రామాలే ఉంటాయి, ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు సార్, నేనే కొంచెం కష్టసాధ్యంగా వచ్చి ఇలాగా చదువుకుని ఇలా కానిస్టేబుల్ వరకు అయ్యాను అని చెప్పి ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి నెల నుంచే అడవి తల్లి బాట పట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇంకా ప్రత్యేకించి మనం పవన్ కళ్యాణ్ గారిని మౌలిక సదుపాయాలు అందించడం కోసం ఇప్పుడు 77 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక నాయకుడు వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అంటే, ఇంతకన్నా పవన్ కళ్యాణ్ గారు సాధించినటువంటి విజయాలు గొప్ప గొప్పగా ఏముంటాయి చెప్పండి. ఈరోజు ఎంతో మంది ఆయన మీద అంతలా హోప్ పెట్టేసుకున్నారు. అంటే ఆ నియోజకవర్గంలో ముఖ్యంగా గిరిజనుల గ్రామాల్లో జరిగినటువంటి వాటికి ఆ ఊర్లో గెలిచింది ఆయన నాయకుడా అంటే కాదు, కొన్ని కూటమి నాయకుడా అంటే కాదు, గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళకి సంబంధం లేనటువంటి ఆపోజిషన్లో గెలిచినా కూడా ఆ ఊర్లకి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి గొప్ప పనులు చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోయారా అనిపిస్తుంది. వాళ్ళల్లో ఒకటిగా ఉంటూ వాళ్ళ కష్టాలు తెలిసినటువంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకుని, ఎంపీగా ఎన్నుకుని చట్టసభల్లో మాట్లాడతారు, వాళ్ళ కష్టాలు తీరుస్తాడు అని పంపిస్తే వాళ్ళకి కనిపించడమే వెళ్ళిపోయారు. కానీ అక్కడికి వాళ్ళకి సంబంధం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఒక కుటుంబ సభ్యుడు అయిపోయి వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ ఇష్టాల్లో అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండి వాళ్ళ కష్టాలు తీరుస్తున్నటువంటి వ్యక్తిగా మారాడు. అంటే ఎంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది చెప్పండి. ఈరోజు తెలంగాణ ఎలక్షన్స్లో ఒక దళితుడైనటువంటి, ఒక చెప్పులు కుట్టేటువంటి ఒక వ్యక్తికి సీట్ ఇచ్చి ఎలక్షన్స్లో పోటీ చేసేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఇచ్చిందంటే అంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది చెప్పండి. ఆయన ఏం సాధించారు అంటే, ఇలాంటి వ్యక్తులకి అవకాశాలు ఇవ్వటంలో దేశంలో ప్రథమ పార్టీగా, ఇలాంటి సమస్యలు క్లియర్ చేయడంలో ప్రథమ నాయకుడిగా, ఎప్పుడో స్వతంత్రానికి ముందు ఎవరో కొంతమంది స్వతంత్ర సమరయోధులు కనిపించేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపిస్తున్నారేమో అనిపించింది. ఇంతకన్నా గొప్ప
నాయకుడు, ఇంతకన్నా గొప్ప వ్యక్తి ఎవరుంటారని మనకు అనిపిస్తుంది చెప్పండి? ఇంతకన్నా ఆయన సాధించాల్సింది చాలా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఎన్నో క్లియర్ చేయాలి. ఎవరు కూడా ఒక వీడియో పెడితే చాలు, ఒక 2 నిమిషాలు, 1 నిమిషంలో ఒక 30 సెకండ్స్ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి మన ఊరి సమస్య చెబితే ఆయన కంట పడినా, ఆయన చెవిన పడినా చాలు, మన సమస్య తీరిపోతుంది అనేటువంటి ఒక ధైర్యానికి వాళ్ళు వచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే. ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు అంతకన్నా గొప్ప విజయం, అంతకన్నా గొప్ప ప్రేమని, ఆప్యాయతను ఆంధ్రప్రదేశ్లో సాధించారు అంటే ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? వాళ్ళకి వాళ్ళ సుఖాల్లో, వాళ్ళ సంతోషాల్లో, వాళ్ళ సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా వాళ్ళ కష్టాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు అనేటువంటి ధైర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? సో ఈ రోజు అంటే మనం చెప్తే మన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశాడు, ఆయన రాజకీయ పార్టీని, ఆయన ఒక నాయకుడు, ఆయన పార్టీ ఏంటి, అదేంటి ఇదేంటి అని చాలా మంది, కొంతమంది ఎటకారంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఉంటారు. ఈరోజు హీరో అర్జున్ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే, ఆయన ఎక్కడో కన్నడలో పుట్టి కన్నడలో పెరిగి ఎన్నో దేశాలు తిరిగి వచ్చి, ముఖ్యంగా మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో యాక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి, మా కుటుంబం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, నాట్ ఏ హీరో. ఆయన ఒక నాయకుడిగా, ఒక పొలిటికల్ లీడర్గా, అంటే గుడ్డిగా నమ్మేసేటువంటి ఒక నాయకుడు. ఈ దేశంలో ఆయన కాకుండా ఇంకొకరు ఎవరు లేరు. ఈ నాయకుడితో మనం వెళితే మనం ఏమైపోతామో తెలియదురా అనుకునేటువంటి నాయకులే ఉన్నారు తప్ప, పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకుని ఆయన వెనకాల మనం నిలబడచ్చు, వెళ్ళొచ్చు అనేటువంటి ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడిని నేను మాత్రం ఆయన్నే చూస్తాను. ఆయనంత గొప్ప నాయకుడు అని చెప్తుంటే, ఇంతకన్నా ఆయన సాధించాల్సినవి చాలా ఉన్నాయి అనుకోండి. డెఫినెట్ గా ఒక గొప్ప నాయకుడు, ఈ దేశంలో ఒక చరిత్రలో ప్రథమ నాయకుల్లో ఆయన ఫస్ట్ లిస్ట్ లో ఉంటాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అది కూడా ఇప్పుడున్నటువంటి తరానికి, రేపటి నాయకులకి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఆ తరానికి కూడా ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ గా, రాజకీయాల్లో కూడా ఆయన ఒక చరిత్ర సృష్టిస్తారని మాత్రం ఎటువంటి సందేహం లేదు.